నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న చింతలపల్లి గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ మహాసభ వేదిక నిర్మాణ పనులకు బుధవారం రోజున బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మరియు బీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన, త్యాగాలు చేసిన నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు. 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన నాయకులు కేసీఆర్ అని, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు. 15 నెలలుగా తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అసమర్థ పాలనపై పోరాడుతుందని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ రజతోత్సవ వేడుకలకు వరంగల్ వేదిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని, లక్షలాది మంది సభకు స్వచ్ఛందంగా తరలి వస్తారని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగను ఎలకతుర్తి గడ్డ మీద నిర్వహించుకోవడం, ఇందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. దాదాపు 160 ఎకరాల్లో సభను నిర్వహించనున్నామని, అందుకు సంబంధించిన పనులకు నేడు అంకురార్పణ చేశామని, 1200 నుంచి 1600 ఎకరాల్లో పార్కింగ్, ఇతర వసతులు కల్పిస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రజలు సభకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలకు కావలసిన వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ తెలంగాణను ఉద్యమంలో సాధించిన తెలంగాణ అభివృద్ధిలో ఓరుగల్లుకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. నాడు ఉద్యమంలో, నేడు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్షంలోనూ ప్రజల గొంతుకై వినిపించేందుకు వరంగల్ గడ్డ వేదిక కానుందని అన్నారు. ఏప్రిల్ 27న నిర్వహించనున్న మహాసభ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే వడదల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పార్టీ పెద్దలు గ్యాదరి బాలమల్లు, శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, చల్ల ధర్మారెడ్డి, శంకర్ నాయక్, మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, చింతం సదానందం, యువ నాయకులు ఉడతల ఇంద్రనీల్, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, నాయకులు నరేంద్ర శ్రీధర్, కొండపాక రఘు, రాకేష్ రెడ్డి, పులి రజనీకాంత్, జోరిక రమేష్, రామ్మూర్తి, చింతల యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చిరుదీపం ఈ జెండా అమర వీరుల
గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం లోపల రైతోత్సవ సభ పెడతానికి అంగీకరించినందుకు, అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి, ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రప్రథమంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.